వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్ తో బాధపడుతున్నారా? డయాబెటీస్ రావడానికి గల కారణం ఏంటి? ఏ వయసు వారికి ఎక్కువగా డయాబెటీస్ వస్తుంది? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ గారు. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. హలో, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్, ముందుగా చెప్పండి, ఇప్పుడు డయాబెటీస్ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తుంది. సో కామన్ సమస్యగా ఎందుకు చెప్పుకోవచ్చు దీన్ని? రీజన్ ఏంటి? ఓకే మా, సో ఇది కామన్ సమస్యకి ఎందుకు అయిపోతుందంటే బేసికలీ డయాబెటీస్ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్గా మారిపోతుందమ్మా. సో అందరూ కూడా చాలా వరకు సెడెంటరీ యాక్టివిటీ ఉండటము అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోతూ ఉండటము, వేళకి భోజనం సరిగ్గా చేయకపోవటము, లేకపోతే వేళకి సరిగిన సమయంలో నిద్ర లేకపోవటం అండ్ తగిన రిక్వైర్డ్ స్లీపింగ్ అవర్స్ ఒక మనిషికి చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇలాంటి జీవనశైలి విధానం వల్ల డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోతుంది. పెద్దవాళ్ళలో కానివ్వండి, చాలా యంగ్ ఏజెస్లో కూడా మనకి చాలా మందిలో చూస్తున్నాం అనమాట. సో దీనికి బేసికల్గా ఈ డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాలికంగా ఉండే కార్బోహైడ్రేట్ మెటబాలిక్ డిజార్డర్ అనమాట. అంటే మన కార్బోహైడ్రేట్ల యొక్క జీవన క్రియల్లో లోపం చెందడం వల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. సో సాధారణంగా ఫాస్టింగ్ షుగర్స్ మనకి 100 to 110 మధ్యలో ఉండాల్సింది అంతకన్నా ఎక్కువైపోవటం, లేదా పోస్ట్ లంచ్ షుగర్స్ మనకి 160 to 180 మధ్యలో ఉండాల్సింది అంతకన్నా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం డయాబెటీస్ అంటారు. సో ఏదో 1-2 సార్లు మనకి ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ వచ్చినంత మాత్రాన మనం డయాబెటీస్ ఉందనలేం. సో అప్పుడు మనం గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకొని HbA1c లెవెల్స్ కూడా డయాబెటిక్ రేంజ్లో ఉన్నప్పుడే మనం వాళ్ళని డయాబెటిక్ పేషెంట్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ HbA1c లెవెల్స్ 6.5 కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ పేషెంట్ డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారని చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనం రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుంటున్న అలవాటు ఉన్నది, లేకపోతే ఏదో రొటీన్ యాక్సిడెంటల్ ఫైండింగ్గా మనం ఒకసారి HbA1c చేయించినప్పుడు 6.0 నుంచి 6.5 వరకు ఉన్నారు అంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టుగా గుర్తించవచ్చు. లేదా ఆల్రెడీ డయాబెటీస్ అని తెలిసి మందులు వాడుతూ ఉండి ఆ రేంజ్ మెయింటైన్ చేయగలుగుతున్నాము అంటే డయాబెటీస్ విత్ వెరీ గుడ్ కంట్రోల్ అని చెప్పచ్చు అనమాట. సో అదే HbA1c లెవెల్స్ 6.0 కంటే కూడా తక్కువలో ఉంటున్నాయి అంటే అది నాన్ డయాబెటిక్ రేంజ్ కింద మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఇలా డయాబెటిక్ పేషెంట్స్ని మనం గుర్తుపట్టచ్చు. సో పర్టికులర్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జీవన శైలిలో స్ట్రెస్ ఒకటి బాగా విపరీతంగా ఎక్కువైపోతుంది. అండ్ మనం ఇందాక అనుకున్నట్టుగా వెస్టర్నైజేషన్ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఒబెసిటీ బాగా ఎక్కువైపోతుంది. సో ఊబకాయం వల్ల కూడా మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్, అసలు శారీరక శ్రమకి గురవ్వట్లేదు. చాలాసార్లు కంటిన్యూస్గా ఒకటే ప్లేస్లో కూర్చొని గంటల తరబడి ఒత్తిడితో కూడిన వ్యాపారాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఇవి ఎక్కువైపోతున్నాయి. అందుకనే ఈ మధ్య డయాబెటీస్ చాలా యంగ్స్టర్స్లో కూడా, ఈవెన్ టీనేజర్స్, అడోల్సెన్స్ ఏజ్ లైక్ ఈవెన్ డిగ్రీ లేదా అప్పుడే అయిపోతున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళకున్న ఒత్తిళ్ళు వాళ్ళ వల్ల వాడడం. సో ఇలా మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ రోజుల్లో చాలా ఎక్కువ మందిలో మనం చూస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనం డయాబెటీస్ రావడానికి గల కారణాల కింద చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రీ డయాబెటిక్ని నాన్ డయాబెటిక్గా ఎలా మార్చొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. సో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ని డయాబెటీస్లోకి వెళ్లకుండా, ఎటువంటి మందులు వాడకుండా డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్రీ డయాబెటిక్ పేషెంట్సే కాదు, ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా మనం సరైన సమయంలో ఎర్లీ స్టేజెస్లో గుర్తించి కరెక్ట్ డాక్టర్ సలహా ప్రకారంగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ అండ్ దానికి తగిన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి డాక్టర్ మీకు గైడ్ చేస్తారనమాట. సో ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటూ మనం డాక్టర్ గారి సలహా ప్రకారం తీసుకుంటూ మెడికేషన్స్ కానివ్వండి, లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైట్ని కనుక మనం మోడిఫై చేసుకోగలిగితే డయాబెటీస్ రివర్సబుల్ ఖచ్చితంగా. అండ్ ప్రీ డయాబెటిక్ వాళ్ళలో ఇంకా మంచి రెస్పాన్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట. కాకపోతే వాళ్ళకి ఎంత ఏజ్ ఉంది అండ్ ఎంత దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఏ రకం మందులు వాడుతున్నారు, ఆల్రెడీ ఇన్సులిన్ డిపెండెంట్ మీద ఉన్నారా లేదా, ఇలా అనేక విషయాల మీద మనకి డయాబెటీస్ రివర్సల్ అనేది ఆధారపడుతుంటుంది. ఓకే డాక్టర్, ఈ డయాబెటీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా నిర్ధారణ చేస్తారు, ఏ స్టేజీలో ఉందనేది? ఓకే, సో ముఖ్యంగా మనకి డయాబెటీస్ 2 రకాలుగా చెప్తూ ఉంటాం అనమాట. ఒకటి చాలా కామన్గా చూసేది టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ అంటారు అనమాట. ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్. సో దీంట్లో మనకి శరీరంలో కావాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, కానీ మన శరీర కండరాలు ఆ ఇన్సులిన్ని వినియోగించుకోవడంలో విఫలం చెందుతాయి అనమాట. దానివల్ల మనం షుగర్ లెవెల్స్ అనేది అధికంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇది చాలా కామన్గా చూస్తున్న డయాబెటీస్ మిలిటస్ అనమాట. సో దీంట్లో ఏమైతే
ఏమవుతుంది అంటే ఎక్కువగా మనకి యంగ్ ఏజెస్ నుంచి లేదా మిడిల్ ఏజ్ లేదా ఎబో ఎల్డర్ పీపుల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఆడవాళ్ళలో కానివ్వండి, మగవాళ్ళలో కానివ్వండి, ఎవరిలోనా రావచ్చు. సో చాలాసార్లు ఈ డయాబెటీస్ ఏసిమ్టమాటిక్గా ఉంటూ ఉంటుంది. మనకేం పెద్దగా డయాబెటీస్ ఈరోజు నాకు ఎఫెక్ట్ అయ్యింది, ఈ లక్షణాలు వచ్చేసే అని మనం గుర్తుపట్టలేం. ఇది చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నప్పుడు మనకి ఫాస్టింగ్ లెవెల్స్ లేదా ర్యాండమ్ షుగర్స్ ఎక్కువగా ఉండటం, దాన్ని డాక్టర్ గారు గుర్తించి మళ్ళీ HbA1c లెవెల్స్ చెక్ చేసుకోమని చెప్పడం, దాని ద్వారా మనకి డయాబెటీస్ బయటపడుతూ ఉంటుంది. సో కొంతమందిలో అందరికీ తెలిసినట్టుగా కొన్ని లక్షణాలు బాగా సివియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి అతిగా మూత్రం రావటము, అతిగా దాహం వేయటము, బరువు బాగా తగ్గిపోతూ ఉండటము, వెయిట్ లాస్ ఉండటము, లేదా మగవాళ్ళలో అయితే జెనటల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ రావటము, బెలనైటిస్ అంటారనమాట. అదే ఆడవాళ్ళలో అయితే మూత్ర విసర్జన చేసే చోట వెజనల్ ఏరియాస్లో ఇన్ఫెక్షన్స్ రావటము, వైట్ డిశ్చార్జెస్ ఉండటము, ఇలాంటి లక్షణాలు బయటపడుతుంటాయి. లేదా కొంతమందిలో దెబ్బలు తాకినప్పుడు దెబ్బలు సరిగ్గా మానకపోతూ ఉండటము, ఇంకా చిన్న దెబ్బ కూడా చాలా పెద్దదిగా అవుతూ ఉండటము, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మనం డయాబెటీస్ సస్పెక్ట్ చేసి మనం కావాల్సిన నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని దాన్ని నిర్ధారణ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి టైప్ 2 డయాబెటీస్లో చూస్తున్న లక్షణాలు. అదే ఇంకొక వేరియంట్ ఉంటుంది, దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు అనమాట. సో ఈ టైప్ 1 డయాబెటీస్ మనం దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. అంటే మన శరీరంలో కావాల్సిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. సో ఉత్పత్తి లేనప్పుడు మనం బయట నుంచి ఆధారపడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకని దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ టైప్ డయాబెటీస్ మిలిటస్ అంటుంటారు. ఇది ఎక్కువగా మనం చిన్నపిల్లల నుంచి అడోలసెన్స్ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన రోగనిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా పనిచేసి మన సొంత కణాలని, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు ఉంటాయి ప్యాంక్రియాస్లో, ఆ బీటా కణాలనే ఈ రోగనిరోధక శక్తి నాశనం చేసేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగదు. సో దీనివల్ల మనకి షుగర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇది టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది కొంచెం తక్కువగా చూస్తూ ఉంటాం, ఒక 20-25% కేసెసే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ కొంచెం ప్రమాదకరమైనదిగా చెప్పచ్చు అనమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇన్సులిన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అండ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ మనకి చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఆర్గన్ డ్యామేజ్ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఐదర్ కంటి చూపు రెటీనా దెబ్బతింటం కానివ్వండి, కంటి చూపు మందగించడం కానివ్వండి, లేదా కిడ్నీల మీద దీని ప్రభావం చూపించడం, అంటే నెఫ్రోపతిక్ చేంజెస్, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. సో క్రియాటిన్ లెవెల్స్ పెరగటము, ప్రోటీన్ పోవటము, ఇలాంటి కాంప్లికేషన్స్. అండ్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్ రావటము, లేదా న్యూరోపతి, అరికాళ్ళు పాదాలు మంటలు తిమ్మిర్లు ఉండటము, దెబ్బలు మానకపోవటము, డయాబెటిక్ ఫుట్ రావటము, లేదా సెల్యులైటిస్ రావటం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వీళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లల్లో చూస్తూ ఉంటాము, వీళ్ళల్లో ఆ ఏజ్కి తగినట్టుగా బరువు ఉండదు, అండ్ హైట్, మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల రెండూ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి చిన్న ఏజ్లోనే రావటం వల్ల డయాబెటీస్ వల్ల సఫర్ అవుతున్న కాలం అనేది, ఆ ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి కాంప్లికేషన్స్ అనేటివి చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ టైప్ 1 డయాబెటీస్ తోటి బాధపడుతున్నారు అన్నప్పుడు వాళ్ళని ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ డైట్ కానివ్వండి, వాళ్ళకి చాలా ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ని మనం చిన్నతనం నుంచే అలవాటు చేయగలిగి సరైన ట్రీట్మెంట్స్ కనుక మనం తీసుకోగలిగితే ఈ కాంప్లికేషన్స్ని చాలా వరకు దూరంగా పెట్టచ్చు. వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు చూసుకుంటే కామన్గా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. సో ఆఫ్టర్ డెలివరీ తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. సో చాలాసార్లు మనం సాధారణంగా 6th మంత్లో GTT గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు మనకి షుగర్ అనేది బయటపడుతూ ఉంటుందన్నమాట. దీన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటూ ఉంటారు. సో ఇది ఆ ప్రెగ్నెన్సీ వల్ల ప్లాసెంటల్ హార్మోన్స్ వల్ల కలిగే షుగర్ అనమాట. సో ఆ హార్మోన్స్ వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం ఆ టైంలో కంట్రోల్లో పెట్టుకుంటూ మనము రెస్ట్ ఆఫ్ ద యాంటీనేటల్ చెకప్స్ అన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. సో వన్స్ డెలివరీ అయిపోయినాక సాధారణంగా ఇవన్నీ కూడా ప్లాసెంటల్
ప్లాసెంటల్ హార్మోన్స్ అన్నీ కూడా మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చేస్తాయి, తగ్గిపోతాయి. కాబట్టి షుగర్స్ అనేటివి నార్మల్ స్థాయికి వచ్చేస్తాయి చాలామందిలో కూడా. కానీ ఒక 20-30% కేసెస్లో మాత్రం ఇది టైప్ 2 డయాబెటీస్లోకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరిలో ఇది టైప్ 2 కన్వర్ట్ అవుతుంది, ఎవరిలో నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది అనేది చెప్పలేం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏమై ఉండొచ్చు అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటము అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత తగిన జాగ్రత్తలు కొంతమంది సరిగ్గా తీసుకోరనమాట. అంటే అస్సలు నడక లేకుండా కంప్లీట్గా రెస్ట్లో ఉంటూ ఉండటము. అండ్ బేసిక్ నార్మల్ డెలివరీ తర్వాత కూడా మనం కొంత రికవర్ అయిపోతాం. అదే నార్మల్ డెలివరీ అయితే కొన్ని రోజుల్లో, సిజేరియన్ అయితే ఇంకొన్ని రోజులు. సో ఆ సాధారణ టైం తీసుకున్నాక మళ్ళీ మనం కొద్దిగా లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకోవాలన్నమాట. సో పర్టికులర్లీ గెస్టేషనల్ డయాబెటీస్ తోటి బాధపడ్డాము అండ్ ఆ గెస్టేషనల్ డయాబెటీస్ తెలిసిన అన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు ఇంకా తీసుకోవాలి. సో ఆఫ్టర్ డెలివరీ మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించి కొంచెం ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవటము అండ్ రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటూ ఉండటము, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఇలాంటివి చేసుకోవటం వల్ల మనం ఈ గెస్టేషనల్ డయాబెటీస్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఇది టైప్ 2 డయాబెటీస్లోకి టర్నప్ అవుతున్నా కానీ వెంటనే మనం అలర్ట్ అయ్యి డాక్టర్ సలహా ప్రకారంగా ఏమన్నా అవసరమా మందులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని మనం డైట్ చేసుకుంటే మనం దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, మీరు ఏ స్టేజ్లో హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేస్తారో అలాగే ఇన్సులిన్ కూడా రిఫర్ చేస్తారా? సో ఈ డయాబెటీస్ మిలిటస్ ట్రీట్మెంట్ అనేది ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్ అంటూ ఉండదమ్మా. సో ఎవరిలో అన్నా మనం ముందు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఈ హోమియో చికిత్స అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఈ డయాబెటీస్ మిలిటస్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ డయాబెటీస్ పేషెంట్స్ అందరూ కూడా ఒకటే స్టేజ్లో రారు డాక్టర్ గారి దగ్గరికి. నాట్ ఓన్లీ ఫర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్, ఏ ఫిజిషియన్ దగ్గరికి వాళ్ళు వెళ్తున్నా అందరూ ఒకటే స్టేజ్లో ఉండరు అనమాట. వాళ్ళకున్న ఏజ్ వేరుంటుంది, వాళ్ళకున్న క్రానిసిటీ వేరుంటుంది. అంటే వాళ్ళు కొంతమంది డిటెక్ట్ అవ్వంగానే వస్తూ ఉంటారు, కొంతమంది చాలా రకరకాల మెడిసిన్స్, రకరకాల హోమ్ రెమెడీస్ ట్రై చేసేసి వస్తూ ఉంటారు. కొంతమంది ఇన్సులిన్ స్టేజ్లోకి ల్యాండ్ అప్ అవుతున్నారు, ఇంక డాక్టర్ గారు ఇన్సులిన్ ఇచ్చారు కానీ మాకు ఇన్సులిన్ తీసుకోవడం ఇష్టం లేదు డాక్టర్ గారు, కాబట్టి మేము హోమియోపతి స్టార్ట్ చేస్తామని ఆ స్టేజ్లో వస్తూ ఉంటారు. సో రకరకాల పేషెంట్స్ రకరకాల స్టేజెస్లో వస్తూ ఉంటారు. అప్పటికి వాళ్ళ HbA1c లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అండ్ దాంతోపాటు కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్లోకి ఏమన్నా ల్యాండ్ అప్ అయ్యి ఉన్నారా అనేది మనం చూసుకొని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. సో డయాబెటీస్లో మనం అందుకే ఎప్పుడు ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ లంచ్ షుగరు, కేవలం HbA1c మాత్రమే డిపెండ్ అయ్యి మనం ట్రీట్మెంట్ చేయలేము. సో చాలాసార్లు మనకి మిగతా స్క్రీనింగ్స్ కూడా అవసరం. ఉదాహరణకి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చూసుకోవాలి, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఆఫ్ స్ట్రోక్, ఐదర్ హార్ట్ స్ట్రోక్ కానివ్వండి లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి వచ్చే అవకాశం ఎంత ఉంటుందో మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అలాగే ఇది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. సో క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రోటీన్ లాస్ ఏమైనా అవుతుందా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్ ఎలా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా మనం కొన్ని LFTs కానివ్వండి ఇలా కొన్ని టెస్ట్స్ కూడా చేసుకుంటూ వాళ్ళు ఎటువంటి కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతున్నారో చూసుకుంటూ ఉండాలి. అలాగే వన్స్ ఇన్ ఏ ఇయర్ మనకి ఆప్థాల్మోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెటీనాలో మనకి హ్యామరేజెస్ జరుగుతాయి అనమాట. అంటే సన్నటి రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంటుంది, దానివల్ల చూపు మందగిస్తుంది. అట్లీస్ట్ ఇలాంటివి వన్స్ ఇన్ ఏ ఇయర్ మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా క్రాస్ చెక్ చేసుకుంటూ ఎవరిలో ఏమేమి ఉన్నాయి కాంప్లికేషన్స్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ క్లినికల్గా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, ఎడిక్షన్స్ ఉన్నాయా అండ్ వాళ్ళ ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలా అనేకమైన విషయాల్ని దృష్టిలో ఉంచుకుంటూ ఒక్కొక్క పేషెంట్కి మనం ఒక్కొక్క విధంగా మనం ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట ఆ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్తో పాటు. ఓకే డాక్టర్, కాలర్తో మాట్లాడదాం. విజయ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నా పేరు విజయ, నల్గొండ సార్. అమ్మా చెప్పండి విజయ నేను గారు. ఒక 6 months నుంచి మన ప్రీ డయాబెటిక్ అని చెప్పారు డాక్టర్. చూపించుకుంటేను HbA1c ఫస్ట్ చేయించినప్పుడు 6 months బ్యాక్ చేయించినప్పుడు 6.3 ఉంది సార్. ఓకే అమ్మా. పోస్టింగ్ లో 129 నుంచి 138 ఉంది సార్. ఓకే అమ్మా. తర్వాత మళ్ళీ 3 months ఆఫ్టర్ మళ్ళీ మొన్న చేయించాను సార్, ఒక 15 days బ్యాక్. ఓకే. చేస్తే మళ్ళీ పెరిగింది సార్. అంటే 130 ఫాస్టింగ్ లో 138 ఉంది, పోస్ట్ లంచ్ లో 158 ఉంది సార్. HbA1c ఎంత ఉందమ్మా మళ్ళీ 3 నెలల తర్వాత చేసినప్పుడు? HbA1c వచ్చేసి 6.4 వచ్చింది సార్. ఓకే ఓకే అమ్మా. ఓకే.
అయితే డయాబెటీస్ ని కలిసాను. ఓకే అమ్మా. మేడము అది టాబ్లెట్ పెట్టారనమాట. అంటే ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు, నాకు ప్రీ డయాబెటీ కదా, ఏం కాదు అని నెగ్లెక్ట్ చేస్తున్నారు, నీకు టాబ్లెట్ పెడతాను, ఒక 1 వీక్ వాడండి రండి అని చెప్పింది. అంటే టాబ్లెట్ మళ్ళా కొంతమంది ఏం చెప్తున్నారంటే టాబ్లెట్ వాడొద్దు, వాడితే కంటిన్యూగా వాడాల్సి వస్తుంది లైఫ్ లాంగ్, అలవాటు పడిపోతుంది బాడీ అని భయపెడతారు. అందుకే ఓకే అమ్మా, అలా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది అనేది అందరి విషయంలోనూ నిజం కాదమ్మా. మీరు ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకొని కార్బోహైడ్రేట్స్ని బాగా మినిమైజ్ చేసేసి పీచు పదార్థాలు ప్రోటీన్లు బాగా తీసుకుంటూ మీరు కనుక ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కూడా మీరు ట్రై చేసుకోగలిగితే డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకోవచ్చమ్మా. అండ్ మీరు 6.3 చెప్పారు అండ్ 3 నెలల తర్వాత కూడా 6.4 చెప్పారు. అది పెద్ద వ్యత్యాసం ఏమి కాదమ్మా. 6.3కి 6.4కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఫాస్టింగ్ షుగర్స్ పోస్ట్ లంచ్ షుగర్స్ ప్రతిరోజు మారుతూనే ఉంటాయి. అందుకనే మనకి ఈ HbA1c లెవెల్స్ అనేది గత 90 రోజులుగా 24 గంటల పాటు 90 డేస్ హిస్టరీని మనకి చూపిస్తుంది అనమాట. సో అది ప్రీ డయాబెటిక్ రేంజ్లోనే ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ ప్రయత్నం చేయగలిగితే స్ట్రిక్ట్గా లైఫ్ స్టైల్ మోడిఫై చేయండి అమ్మా. కార్బోహైడ్రేట్స్ మినిమైజ్ చేయండి, రోజు ఒక వాకింగ్ చేయటం నేర్చుకోండి, రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళండి, ఒక 5,000 స్టెప్స్ 7,000 స్టెప్స్ ఇలాగ ఒక టార్గెట్ పెట్టుకోండి, మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. ఓకేనా. అండ్ దీంతోపాటు మీరు ఒకవేళ ట్రై చేయగలిగితే కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ తోటి మీరు ట్రీట్ చేసుకోవాలంటే మీకు ఈ క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవడానికి మీకు ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనకు డయాబెటీస్ రివర్సల్కి ఎక్కువ అవకాశం ఉంటుందమ్మా. ఓకే డాక్టర్ చాలా మందికి అపోహ ఉంటుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్వీట్స్ తినచ్చా, అలాంటి వాళ్ళకి ఏ ఫుడ్ తినమని రిఫర్ చేస్తారు మీరు జనరల్గా? సో డయాబెటీస్ వాళ్ళు ఖచ్చితంగా స్వీట్స్ తినకూడదండి. సో షుగర్ని అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. షుగర్నే కాదు కార్బోహైడ్రేట్స్ని బాగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో తెల్లగా ఉన్న పదార్థాలు ఉదాహరణకి మైదా కానివ్వండి, వైట్ రైస్ కానివ్వండి, అండ్ షుగర్ కానివ్వండి, అండ్ ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సాల్ట్ వీలైనంత వరకు తక్కువగా చేసుకోవటం, మనకి కావాల్సిన మోతాదులో రుచి కొరకు ఎంత వీలైతే అంత పెట్టుకోవాలి, కానీ ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి చేసుకోవాలి. సో దీంతోపాటు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, ఉదాహరణకి మన సీజనల్ ఫ్రూట్స్ లైక్ సీతాఫలం కానివ్వండి, సపోటా కానివ్వండి, అండ్ మ్యాంగోస్, ఇవి అవాయిడ్ చేయటం చాలా మంచిది. సో డయాబెటీస్ డైట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. సో బ్రేక్ఫాస్ట్లోకి ఏంటి, లంచ్లోకి ఏంటి, డిన్నర్లోకి ఏంటి, అది వాళ్ళకున్న ఏజ్ని బట్టి వాళ్ళకున్న ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, అండ్ వీటన్నిటి మీద మీకు డాక్టర్ మీకు రెగ్యులర్గా మీకు సలహా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా ఖచ్చితంగా స్వీట్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ తెల్లటి పదార్థాలు అయితే ఖచ్చితంగా ఆపేయాలి. పీచు పదార్థాలు ప్రోటీన్లు బాగా ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్ మీరు డిపెండ్ అవ్వచ్చు, లైక్ పపాయ కానివ్వండి, లేకపోతే కీరా కానివ్వండి, జాంకాయ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇవి మీరు బాగా తీసుకోవచ్చు. అండ్ అకేషనల్గా తీసుకునే ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి, ఉదాహరణకి దానిమ్మ గింజలు, వాటర్ మిలాన్, ఇవి కొంచెం వీటిలో కొద్దిగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది ఇందాక నేను చెప్పిన ఫ్రూట్స్తో. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ మనం ఎంచుకొని తీసుకోగలగాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి, అలాగే ఎలా మేనేజ్ చేసుకోవాలి వాళ్ళు? ఓకే, సో అన్కంట్రోల్డ్గా ఉన్న డయాబెటీస్ పేషెంట్స్ అంటే ఎవరంటే HbA1c లెవెల్స్ ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ళు అంత అన్కంట్రోల్డ్గా ఉన్నారని మనం చెప్తూ ఉంటాం అనమాట. సో HbA1c లెవెల్స్ 6.5 to 7.5 ఉందనుకోండి, మైల్డ్లీ అన్కంట్రోల్డ్ అంటాం. 7.5 to 8.5 మోడరేట్ అన్కంట్రోల్డ్. సో 8.5 to 9.5 సివియర్లీ అన్కంట్రోల్డ్. ఇంకా దానిపైన ఎంత ఎక్కువ ఉంటే అంత అన్కంట్రోల్డ్ అన్నట్టు. సో వీళ్ళు ఎంత తొందరగా HbA1c లెవెల్స్ని దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటే మన లైఫ్ స్టైల్ అంత బాగుంటుంది అనమాట. సో డయాబెటీస్ తోటి చాలాసార్లు ఎంత మోడరేట్గా కంట్రోల్లో పెట్టుకుంటున్నా కానివ్వండి, లాంగ్ టర్మ్లో బాధపడేటప్పుడు ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మనం అన్కంట్రోల్లో పెట్టుకుంటే ఎప్పుడో 25-30 ఏళ్ళకి వచ్చేటివి మనకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా రావచ్చు. సో కాబట్టి వీటిని వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట. సో దీనికి ఖచ్చితంగా మనకి మెడికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంటే. సో డయాబెటీస్లో ఏంటి అంటే ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దీనివల్ల మనకి కాంప్లికేషన్స్ ఏం రావచ్చు అంటే ఏమైనా రావచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగా స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ పుండ్లు పడే అవకాశం ఉంటుంది, ఫుట్ అల్సర్స్, డయాబెటిక్ ఫుడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది, సెల్యులైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది, మనకి కాలంతా చీము పట్టి గ్యాంగ్రీనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు వినే ఉంటారు చాలామంది, అంటే షుగర్ ఎక్కువైపోవటం వల్ల, పుండ్లు మానకపోవటం వల్ల యాంపిటేషన్ దాకా వెళ్ళిపోయారని. సో ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్లో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈవెన్ డయాలసిస్ దాకా వెళ్ళే స్టేజెస్ కూడా ఈ డయాబెటీస్ పేషెంట్స్
ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, ప్రోనిసిటీ ఉంటుంది. సో కాబట్టి మనకి ఈ షుగర్స్ని వీలైనంత తొందరగా కంట్రోల్లో పెట్టుకోవటమే చాలా మంచి విషయం అండి. దీనికి ఏవి కాలపరిమితి ఉండదు, ఎంత తొందరగా తెచ్చుకుంటే అంత మంచిది. ఓకే డాక్టర్, కాలర్తో మాట్లాడదాం. కాంతమ్మ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు షుగర్ ఉందమ్మా, 10 సంవత్సరాల పైన అయింది షుగర్ వచ్చే. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నాకు ఒక 50 ఉంటాయి సార్. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. 10 ఏళ్ళు బట్టి షుగర్ ఉంది. అప్పటి వరకు ఉంది సార్. ఈ కరోనా కొంచెం బాడీ సహకరించట్లేదు సార్. కరోనా తర్వాతనమ్మా? కరోనా యాక్స్ వేయించుకున్న తర్వాత, కరోనా యాక్స్ వేయించుకోక ముందు బానే ఉన్నా. ఓకే ఓకే. ఒళ్ళంతా లాగేసి ఇప్పుడు కొత్తగా ఒక 10 రోజులు బట్టి ఒక ఇష్యూ తయారైంది. ఓకే, ఏంటంటే మనం పాస్ వెళ్తాం కదా డాక్టర్, అక్కడ కొంచెం ఎలర్జీ దురదలాగా వస్తుంది. ఓకే ఓకేనమ్మా. ఓకే ఓకే అమ్మా, షుగర్ లెవెల్స్ ఏమైనా ఎక్కువైతూ ఉండొచ్చు. ఇప్పుడు మీకు కొన్ని లక్షణాలు కూడా ఉంటున్నాయి. నేను మొదట చెప్పినట్టుగా ఆడవాళ్ళల్లో మూత్ర విసర్జన చేసే చోట కొద్దిగా ఎలర్జీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది షుగర్ కొద్దిగా అన్కంట్రోల్ అయ్యేటప్పుడు మనం ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాము. కాబట్టి ఒకసారి ఫ్రెష్గా మీరు తినక ముందు ఒకసారి షుగర్ ఎలా ఉంది, తిన్న తర్వాత ఎలా ఉంది, అలాగే ఈ 3 నెలల పరీక్ష HbA1c ఎలా ఉందో ఒకసారి ఈ 3 రిపోర్ట్స్ ఫ్రెష్గా చేసుకొని మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్లో మీరు కనుక కలవగలిగితే మీకు డాక్టర్ గారు మీ పరీక్ష రిపోర్ట్లన్నీ చూసి అండ్ మీ లక్షణాలు ఎలా ఉన్నాయి, మీ శరీర తీరు ఎలా ఉంది, ఇలా అనేక విషయాల మీద దృష్టిలో ఉంచుకుంటూ మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుందమ్మా. దీనివల్ల షుగర్ కంట్రోల్లోకి అవుతుంది. 10 సంవత్సరాల నుంచి షుగర్ సమస్యతోటి బాధపడుతున్నా కానీ మీరు తగినట్టుగా డాక్టర్ సలహా తగినట్టుగా కనుక మీరు ట్రీట్మెంట్స్ తీసుకోగలిగితే మీరు షుగర్ లెవెల్స్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందమ్మా. ఓకే డాక్టర్, మరో కాలర్తో మాట్లాడదాం. తిరుపతి గారు నమస్తే అండి. సార్ డాక్టర్ గారు. తిరుపతి గారు చెప్పండి. నమస్తే సార్, ఇప్పుడు షుగర్ అంటే తినక ముందు ఎంత దాటితే అది షుగర్ ఉన్నట్టు, తిన్న తర్వాత ఎంత దాటితే అది షుగర్ ఉన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ సార్ HbA1c కూడా అది అంటే నార్మల్ ఎంత ఉండాలి అది సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 5,000 అడుగులు 10,000 అంటే మనం లెక్క పెట్టుకోలేం కదా సార్. ఇప్పుడు రోజుకు ఒక 30 నిమిషాలు 5 రోజులు చేస్తే సరిపోతుందా? ఇది కరెక్ట్ అన్నా తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాను. తప్పకుండా చెప్తానండి. సో మీ హలో, ఓకే అండి. ఫాస్టింగ్ షుగర్స్ మనకి 100 నుంచి 110 మధ్యలో ఉండాలండి. అండ్ పోస్ట్ లంచ్ షుగర్స్ 160 to 180 మధ్యలో ఉండాలండి. కాకపోతే ఇవి ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి. కానీ మనం ఈ రేంజ్లోనే రోజు కనుక మెయింటైన్ చేసుకోగలిగితే మనకి HbA1c లెవెల్స్ కూడా విత్ ఇన్ కంట్రోల్లో ఉంటుంది. సో HbA1c లెవెల్స్ లెస్ దెన్ 6.0, 6.0 కంటే కూడా తక్కువలో ఉండాలన్నమాట. సో దాది నాన్ డయాబెటిక్ రేంజ్. ప్రీ డయాబెటిక్ రేంజ్ 6.0 నుంచి 6.5. 6.5 కన్నా ఎక్కువ ఉంటుందంటే మనకి డయాబెటీస్ ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు అనమాట. సో రోజుకి ఇన్ని అడుగులు వెయ్యాలి అని ప్రతి పేషెంట్కి మనం చెప్పమండి. కొంతమంది ఎల్డర్ వాళ్ళు ఉంటారు, మోకాళ్ళ నొప్పులతోటి నడు నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి తగినట్టుగా మనం వాళ్ళకి ఎక్సర్సైజెస్ కానివ్వండి ఎటువంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలని చెప్తారు. సో నడవగలిగే వాళ్ళు మనము ఇన్ని అడుగులు పెట్టుకోవాలి అనే ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని చేసినప్పుడు మన శరీర కండరాలు అలసటకి గురైతాయి. సో మన శరీర కండరాలు నుంచి మనకి ఇన్సులిన్ యొక్క వినియోగం బాగా పెరుగుతుంది. సో గ్లూకోజ్ని ఎక్కువగా మనకి వాడుకుంటుంది అనమాట ఎనర్జీ కొరకు మన శరీరం. దానివల్ల షుగర్స్ అనేటివి కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. సో దానికోసం మనం ఇన్ని అడుగులు వేయాలి అని కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం. కానీ అందరికీ ఒకటే లక్ష్యాలు మనం చెప్పలేమన్నమాట. సో వాళ్ళ వయసుకి, వాళ్ళకున్న కోమార్బిడిటీస్కి, ఇంకా ఇతర విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మనం చేసుకోవాలి. అందుకనే ఇది డాక్టర్ గారి సలహా ప్రకారం మాత్రమే చేసుకోవాలి. అండ్ ఇలా ఎలా చేయాలి, ఎన్ని పెట్టుకోవాలి అనేది మీకు తెలియకపోతే మనకి ఇప్పుడు చాలా మొబైల్ యాప్స్ ఉన్నాయండి. మనకి స్టెప్ ట్రాకర్స్ ఉండే మొబైల్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఆ ఫోన్లో మనం ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఎన్ని అడుగులు వేస్తున్నాం అనేది ఆ యాప్ అనేది మనకి కౌంట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎన్ని కిలో క్యాలరీలు ఖర్చు పెడుతున్నాం అనేది కూడా అది కౌంట్ చేస్తుంది అనమాట. అలాగే స్మార్ట్ వాచెస్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు, దీంట్లో కూడా మనకు తెలుస్తుంది. ఇది పెద్ద విషయం కాదు. లేకపోతే అట్లీస్ట్ మనకి ఇవి వాడుకునే వినియోగం అవకాశం కూడా లేదు అంటే కిలోమీటర్లు, రోజుకి 2 కిలోమీటర్లు అని పెట్టుకోవచ్చు, లేదా రోజుకి 3 కిలోమీటర్లు అని పెట్టుకోవచ్చు. అలా మనం కొద్దిగా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. కానీ ఇది డాక్టర్ పర్యవేక్షణలో, డాక్టర్ ఒపీనియన్ ప్రకారంగా వాళ్ళ యొక్క ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకే డాక్టర్, ఇప్పుడు చూసుకుంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ కోసం పేషెంట్ని మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తుంటారు? ఖచ్చితంగా అండి. సో సెల్ఫ్ మేనేజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మన కింద ఒక కాలర్ మాట్లాడినట్టుగా ఇనీషియల్ స్టేజెస్లో 6.3 ఉన్నారని చెప్పారనమాట. వాళ్ళల్లో వీలైనంత వరకు మనం మోటివేట్ చేయగలగాలి. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, దానివల్ల రాబోయే పర్యవసనాలు ఏమున్నాయి, సో వాళ్ళు ఆ మోడిఫికేషన్స్ని చేసుకోకపోతే ట్రీట్మెంట్ ఎంతకాలం అవసరం పడుతుంది, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకుంటుండటం వల్ల కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ మనం ఈ జాగ్రత్తలు ఫాలో కాకపోతే, ఇలాంటివన్నీ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలగాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తుంది. పేషెంట్స్ కూడా చాలామంది కోఆపరేట్ చేస్తారనమాట. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత డాక్టర్లదే, వాళ్ళకైతే అర్థం కాదు కదా. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ అలాగే ట్రీట్మెంట్ ఎవరిలో అయితే అవసరం ఉందనేది కూడా గుర్తించాల్సిన బాధ్యత డాక్టర్ది ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళల్లో గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ని కూడా మనం ఎంకరేజ్ చేయగలగాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.